breath. Take energy. While breath out, feel you are throwing your negative energy from outside. Yes. Feel energetic. Feel energetic. Feel energetic. Feel each and every cell of your body is getting energizing. Have a small smile on your face. Just your lips are just becoming wide. So peaceful. Have a little smile on your face. Yes. చిన్నది ప్రశాంతమైన నవ్వుని మీ మొహాలు. Concentrate only on your breath. Concentrate on your breath. So, breathe వచ్చినప్పుడంతా లోపలికి. Your body, whole body, each and every cell of your body is getting energy. How nice. చక్కగా మీరంతా ఎంత ఎనర్జీ ఫామ్ అయిపోతుంది బాడీలో. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఫేస్లో మీ బాడీలో లేదు. ఆనందం అంతా మీ ఫేస్లో కనిపిస్తుంది. హ్యావ్ ఎ లిటిల్ స్మైల్. జస్ట్ వైడ్ యువర్ లిప్స్. Yes. Only bliss, only ananda, only energy. Feel it. Yes. Just rub your hands. Don't open your eyes. Rub your hands. Keep them on your eyes. Just open your eyes. How do you feel now? How is it? See, ఏమైనా చేసినామా? ఏమైనా ఖర్చు పెట్టామా? ఎక్కడికైనా వెళ్ళామా? ఇది ట్రావెల్ ఎనీవే ఏదైనా వేలకు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచో తెచ్చుకున్నామా? బట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్, లిటిల్ టైం when we spend on ourselves, ఏం చేస్తాం మనం ఇప్పుడు? we took some time for ourselves. ప్రపంచంలో ఏం పని లేకుండా మనం ఎక్కడున్నాం, ఎవరెక్కడున్నాం ఏం ఆలోచించకుండా ఓన్లీ మనం తీసుకునే బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేసి, మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఒక 1 minute we have taken just బ్రీత్ తీసుకున్నాం. ఎంత మంచి ఎనర్జెటిక్గా ఉంది. హౌ మెనీ ఆర్ ఫీలింగ్ ఎనర్జెటిక్? Honestly, some change. Yes. అట్లా కాలేకపోతే కూడా మీరేం అబద్ధాలు చెప్పనక్కర్లేదు. ఐ విల్ టీచ్ యూ ది అదర్ వేస్. మనకి తేడా అయితే తెలుస్తుంది కదా. అంటే ఒక్క నిమిషం మన మీద మనం ప్రపంచాన్ని మర్చిపోయి కాన్సన్ట్రేట్ చేస్తే ఇంత బాగుంటే ఒక్క రోజు, ఒక వారం, ఒక నెల, ఒక 1 year మనం మన లైఫ్ మీద కాన్సన్ట్రేట్, మన ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన లైఫ్ ఎట్లా ఉంటుంది? ఎట్లుంటుంది? బాగుంటుందా లేదా? అద్భుతంగా ఉంటుందా లేదా? మన గోల్ మనం రీచ్ అవుతామా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ అనే వాళ్ళు ఎంతమంది? కాన్ఫిడెంట్లీ గుడ్. I will teach you a way to clap. You all to clap in that way. And start remember చేయాలి. After 3 set of claps. Ready? 1, 2, 3. స్టార్ట్ అంటేనే స్టార్ట్ చేయాలి. 1, 2,
ఎట్లా వచ్చింది? ఆ సౌండ్ ఎనర్జీ ఎలా వచ్చింది? దెర్ ఈస్ ఏ కలెక్టివ్ గోల్ కదా. అందరికీ కలిసి ఒక కలెక్టివ్ గోల్ ఉంది. అందరూ కలిసి ఒకేసారి కలిసి నడిచినారు. సో మనము మన మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ అటువంటి సేమ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, అటువంటి సేమ్ గోల్ ఉన్న వాళ్ళతో కలిసి మనం ట్రావెల్ చేస్తే ఎంత బాగుంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలా చేసుకోవడానికి మనకు మన శక్తి సామర్థ్యాలు సరిపోవు, ఎవరిదైనా గైడెన్స్ ఉంటే బాగుంటుంది అని మనకు అనిపించినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో మన పేరెంట్స్ ఇంకెవరో మనకి ప్రొవైడ్ చేయలేరు. వీ నీడ్ సంథింగ్, సమ్ అవుట్ సోర్స్, సమ్ హెల్పింగ్ హ్యాండ్, సమ్ మ్యాజిక్ వ్యాండ్. మ్యాజిక్ వ్యాండ్ అంటే మంత్రదండం కదా. వెన్ వి థాట్ లైక్ దట్, దేర్ ఏ మ్యాజిక్ బస్ ఇస్ ఎనర్జీ. మనకి వాళ్ళకి ఏమైనా రిలేషన్ ఉందా? నాకు మీకు ఏమైనా రిలేషన్ ఉందా? నేను ఎవరో తెలియదు. సో ఒక ఎయిమ్ ఉన్న వాళ్ళని, ఆ రిసోర్స్ ఇవ్వకుండా నన్ను తీసుకుని వచ్చి ఒక దగ్గర పెట్టి, నా దగ్గర ఉన్నది మీకు పంచి, మీకు కావాల్సింది నా దగ్గర నుంచి తీసుకునే ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతున్నారు కదా. సో షల్ వి సే థ్యాంక్స్ టు దెమ్? షల్ వి? yes. See, this is our cells of each and every cell of our body. They are very positive, very positive. They don't know any negative. When we keep on boosting something, పాజిటివిటీనే దాన్ని ఫీల్ చేస్తూ ఉన్నాం, మంచి మాటలే చెప్తూ ఉన్నాం, పాజిటివ్ థాట్సే కలిగి ఉన్నాం, దెన్ వీ డోంట్ గెట్ ఎనీ నెగిటివిటీ మన దగ్గర లేదు. మనకి ఎటువంటి డిసీజెస్ రావు. ఆల్వేస్ వీఆర్ సో ఎనర్జెటిక్. తలనొప్పి రాదు, కట్టు నొప్పి రాదు, ఏం బాధలు ఉండవు. మనకి వచ్చే మెన్స్ట్రువల్స్ ఇవన్నీ చాలా రెగ్యులర్గా వస్తాయి. సో కళ్ళు బాగా పనిచేస్తాయి, చెవులు బాగా వినిపిస్తాయి, పిల్లలు బాగా అవుతుంది, నిద్ర బాగా పడుతుంది. ఇంతకంటే ఐశ్వర్యాలు లేవు. ఎందుకంటే ఏ కోటీశ్వరుని అడిగినా ఈ ఐశ్వర్యాలు వాళ్ళు ఇద్దరు ఉంటారు. నిద్ర అడ్డలు, నిద్ర పడ్డలు అన్నీ కొనుక్కుంటారు, కానీ అది కంప్లీట్గా రాదు. కనీసం మనకి అన్నీ వస్తున్నందుకు యూనివర్సిటీ థ్యాంక్ఫుల్ కదా. ఎస్ సార్. నా యూ హ్యావ్ యువర్ నోట్ ప్యాడ్స్ విత్ యూ. అందరి దగ్గర బుక్స్ పెట్టడం జరుగుతుందా? వెళ్ళి తెచ్చుకుంటా. Arifa. Plus, listening here, taking from this side and that. If you have some notepad. And what about pens? And diagram. Very nice. So, 1 month of go on with. వెళ్ళి తెచ్చుకో. అందరికీ సరిపోతాయా? Now what I am asking to write you people, what I am asking, నేను నాకు ఈ సమస్య ఉంది, దీంట్లో నుంచి నేను బయటపడలేకపోతున్నాను, నాకు ఎట్లా ఈ సమస్య నుంచి నేను బయటపడలేను. మనకి ఏదైనా కావాలని ఉంటుంది లైఫ్లో. యూ వాంట్ టు రీచ్ ఏ గోల్. ఎస్ సార్, అందుకే మీరు ఇక్కడికి వచ్చినారు కదా. నేను ఆ గోల్ని రీచ్ కావాలి అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను దీంట్లో నుంచి బయటపడలేకపోతున్నాను. నేను ఏదో ఒకటి చేస్తే దీంట్లో నుంచి బయటపడాలి. When you have such obstacles, when you have such blockages, please do write in your language, whatever language you know. Right, ఇది సమస్య. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఏదైనా ఒక సమస్య ఉంటుందా? ఎస్ సార్. ఆ సమస్య నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారు, కానీ మీకు అర్థం కావట్లేదు. మీకు అది అర్థం కావడం లేదు, ఎట్లా బయటపడాలి. సో ఎట్లా బయటపడతారు మీరు? అసలు మీ సమస్య ఏంటి? ప్లీజ్ ఫస్ట్ ఆల్రెడీ తీసుకోవాలి, రాసేసాయి. ప్లీజ్ స్టార్ట్ డిస్కస్. డోంట్ హెసిటేట్. అవకాశం వచ్చినప్పుడే మనము వినియోగించుకోవాలి. We don't know. Again, when I am Jyotirmayi, a psychologist and life coach and brain coach even, I am memory tips I am giving. I am a family counselor too. I am child psychologist. So my schedule is tight.
your Bhagana sir is asking for so many days. And I'm checking my day. I'm unable to come. Today I have come. So feel that today is the good day. And when I am here, we try to ఎంత చాతనైతే అంత పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. Early bird. First our classes ఎప్పుడు నేను చెప్తున్నాను మీరు వింటున్నారంటే కాదు నాకు ఇండివిజువల్ డిస్కషన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సంథింగ్. ఎస్ ఎవరు అసలు మీకున్న ఇబ్బందులు ఏంటి? మళ్ళీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, రాస్తే ఏమైనా ప్రాబ్లం ఏమో, ఇట్లా ఏముండి మీరు రాయకపోయినా యూ విల్ మిస్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. రైట్? సో ఉన్నప్పుడే ఈ సమస్య నాకు దీంట్లో నుంచి నేను ఎట్లా బయటపడాలి, నేను ఎట్లా అధిగమించాలి, నేను నా గోల్ని రీచ్ కావడంలో నాకు మధ్యలో ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. హౌ గుడ్ ఐ రైట్ కమాన్. మళ్ళీ ఎవరు ఫస్ట్ వస్తారు? అక్కడే నిలబడి అర్థం పెళ్ళున్న వాళ్ళు రాసింటారు కదమ్మా. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు ఇక్కడ ఇక్కడికి మీరు అందరూ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం, ఒక గోల్ కోసం వచ్చారు కదా. ఊరికి రాలేదు కదా, టైం పాస్కి రాలేదు కదా. సో అది చేయడానికి ఒక జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే లైఫ్లో ఒకటి అచీవ్ చేయాలని మీరు ఇక్కడికి వచ్చినారు. అచీవ్ చేయడంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. రైట్? దాన్ని ఎట్లా బయటపడాలి, ఏ విధంగా బయటపడాలి, దాన్ని మీరు మీకున్న ఇబ్బందులు మీరు లేచి చదవండి. అవి తెలియదు 1-to-1 కౌన్సిలింగ్ అంటే అంటే ఎక్కడికి వెళ్ళినా 100 మందికో 1000 మందికో ఒక్కసారికో ఒక క్లాస్ ఇచ్చేసి సెషన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. 1-to-1 ఒక వ్యక్తికున్న ప్రాబ్లమ్ని ఇక్కడ డీల్ చేయాలి అంటే ఇప్పుడు కాంటే ఇట్స్ చార్జింగ్ మోర్ అంటే ఏం లేదు కదా, మీకు అవకాశం వచ్చింది యూటిలైజ్. ఏ సమస్య అయినా రాయండి, తెలుగులోనే రాయండి. మీకు నాకు అర్థమయ్యే భాష ఏదైనా సరే, నాకు రాని భాష అయినా మీరు రాసేసి నాకు దాన్ని నాకు అర్థమయ్యే భాష confusion. First, I'm appreciating you. అది నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడంలో ఎక్కడ చూసుకోవాలి? చెప్పండి కాలేదు అందరినీ కోపమా? అందరినీ కోపమైన సమస్య భయం ఎవరికైనా ఉందా? ఎమోషన్, వాట్ ఎమోషన్? యాంగర్ ఇస్ ఎమోషన్. వాట్ ఎమోషన్? వాట్
the emotion? Why do you want to control happiness? Anger is the emotion. Yes. So I'm asking you particularly what type of emotion you want to control. అంటే నీకు ఎమోషన్ అంటే నీ మైండ్లో ఒకటి అంటే నువ్వు ఎమోషన్ అంటే ఎమోషన్ ఆయన స్టైల్లో రైట్ ఏదైనా ఎమోషన్ అంటే ఏం చేపిస్తున్నారు స్టిల్ ఎనీమోర్ hesitation, fear, yes, మాట్లాడాలంటే భయం ఎవరేమనుకుంటారో అని భయం ఎవరైనా ఏమన్నంటే యాక్సెప్ట్ చేయలేదు వస్తుంది బాధ అనిపిస్తుంది ఆ పని నుంచి పారిపోవాలనిపిస్తుంది దీస్ ఆల్ ఆర్ సచ్ ఆర్ ఆబ్స్టకల్స్ మనం ఇక్కడ ఉంటే నచ్చాలి అంటే మన కాళ్ళకి గొలుసు వేసి చేతులకి నడుముకి గొలుసు వేసి వెనక్కి లాగాలి సో ఇవన్నీ వదిలించుకోవాలంటే ఏం వదిలించుకోవాలంటే క్లియర్ మీ రైట్ అవి చేయండి ఫస్ట్ లెట్ మీ నో ఇక్కడ ఉన్న వాళ్ళలో కోటీశ్వర్లు ఎంతమంది అంటే మీ తాతలో ముత్తాతలో సంపాదించినవి కాకుండా మీకు మీరు సంపాదించుకున్న కోటీశ్వర్లు ఎంతమంది ఇదేం పెట్టండి ఎవరులేరా Sure? Are you sure? Everybody? సరే మీరందరూ తప్పని నేను ప్రూవ్ చేస్తాను గుడ్ గుడ్ అంత తప్ప మీరందరూ తప్పని నేను ప్రూవ్ చేస్తాను సరేనా రైట్ మీకు అందరికీ నేను కనిపిస్తున్నానా కళ్ళు కనిపిస్తున్నాయి అందరికీ బాగా చూస్తున్నారా కన్ను మూస్తుండే కనిపిస్తున్నానా అవతల కన్ను మూస్తుండండి సో ఏ కన్ను మూసినా మీకు కనిపిస్తుంది అంటే రెండు కళ్ళు మీకు బాగా పనిచేస్తున్నాయి పుట్టుకతో మనకి కళ్ళు లేవు లేదా ఏ యాక్సిడెంట్ వల్ల మన కళ్ళు పోయినాయి ఆ కన్ను మనం పోయి ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అంటే ఎవరిదన్నా ఒక దాత కన్ను ఇస్తే ఆ కన్ను మనం పెట్టించుకోవాలి అంటే మనకి దాదాపు కనీసం అని చెప్తుంది లీస్ట్ ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది కనీసం 10 లక్షలు ఖర్చు అవుతుంది ఇప్పుడు మన దగ్గర ఎన్ని కన్ను ఉన్నాయి మీ అకౌంట్ ఎంత ఉన్నట్టు 10 లక్షలు యాడ్ చేసుకోండి నేను చెప్పేది అందరికి వినిపిస్తుందా రెండు జోళ్ళు పనిచేస్తున్నాయా ఇక్కడ ఒకటి ఇయర్ డ్రమ్ అని మనకు ఉంటుంది సౌండ్ లోపలికి పోయి అది వైబ్రేట్ అయ్యి వాయిస్ వినిపిస్తుంది అట్లాంటిది మనకి పుట్టుకతో లేదు లేదా ఏదైనా యాక్సిడెంట్ డ్యామేజ్ అయ్యింది ఒక చిన్న కంప్యూటర్ పరికరము ఏర్పరిచి ఇక్కడ పెడతారు సర్జరీ చేసి లోపల పెడతారు లేదా ఎక్స్టర్నల్గా పెడతారు దానికి కూడా మినిమం 5 lakhs ఖర్చు అంటే ఎన్ని ల్యాక్స్ వినిపిస్తున్నాయి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం బాగా వినిపిస్తున్నాయి కొంతమందికి బై బర్త్ అది క్రోమోసోమ్ ఎఫెక్ట్ ఇట్లా గట్టిగా ముక్కు మొక్కలు ఇక్కడ ఏదైనా గట్టి కలుగుతుందా అట్లాంటిది ఏర్పడదు పిల్లలకి ముక్కు ఇట్లా ఇట్లా ఉంటే పచ్చడిగా ఇట్లా ఉంటుంది ఫ్లాట్ ఉంటుంది అది పెట్టాలంటే లోపల ఒక రాడ్ వేసి ఆపరేషన్ చేసి అది పెట్టి నాస్పిల్స్ ఇట్లా బయట చేసి ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ ఎంత లేదన్నా 10 lakhs దాకా ఖర్చు అవుతుంది చంద్రపీట గట్టిగా ఉందా న్యాచురల్గానే ఉందా ఆపరేషన్ చేస్తున్నారు అందరూ న్యాచురల్గానే ఉందా అయితే మీ అకౌంట్లో ఎంత ఉన్నట్టు ఇయ్యానండి ఎన్నున్నాయి పండ్లు 31 మళ్ళీ ఒకవేళ అక్కడ పండ్లు లేదనుకోండి ఇంప్లాంట్స్ అని పెడతారు ఒక స్క్రూ వేసి పన్ను పెట్టి ఒక క్యాప్ పెడతారు ఒక్కొక్క ఇంప్లాంట్కి ఎంత లేదన్నా మినిమం ఒక ఇంప్లాంట్ మంచి ఖరీదైన ఇంప్లాంట్ ప్లస్ క్యాప్ 20,000 పెడతారు మన దగ్గర ఎన్ని పనులు ఉన్నాయి 32 ఇంటూ ఆల్మోస్ట్ ఆయన చార్జ్ కూడా ఉంటారు కదా మళ్ళీ మందులు కూడా ఉంటాయి ఒక రోజులో పెట్టారు కదా అంటే ఆల్మోస్ట్ ఒక 1 lakh కొంచెం కిందికి వస్తే 2 ఊపిరితిత్తులు ఉంటాయి మీరు గాలి పీల్చుకున్నారు
ఊపిరితిత్తులు లేకపోతే ఆ శ్వాస అనేది ఎంత కష్టం అంటే చాలా కష్టం. సినిమాలో కూడా ఇంటిలో వాళ్ళు అబ్బాయి పెడతారు ఏదో బీటే అట్లాగే ఒక హార్ట్ అట్లా కొంచెం కిందికి వస్తే లివర్ ఇట్లా వెనక తడుపుకుంటే రెండు బిహేవియర్స్ మీ పేరు మీ బ్లడ్ బోన్ ఎంత అద్భుతమైన శరీరం పుట్టుకతో ఏంటంటే మీరు ఎక్కడైనా ఖర్చు పెట్టి కొనుక్కోలేసిన కానీ అమ్మలో కొండ కూడా కనుక్కొని అసెంబ్లీ చేశారు మిమ్మల్ని బై బర్త్ యు ఆర్ లైక్ దిస్ ఇఫ్ ఏ హ్యూమన్ బాడీ ఇఫ్ ఇట్ క్యాల్కులేట్ హోల్ అంతకంటే మెయిన్ ఇది ఎన్ని తల మీద పెట్టుకోరు బట్టతల వాళ్ళని అడగండి రైటాలజిస్ట్ అనేవాళ్ళు మొడకల్లా అంటూ నాకుతారు ఒక్కొక్క మొలక 500 ఎన్ని వందలు ఉన్నాయి మీ తల్లి God has given such a able body to us. So we must be thankful. ఎప్పుడైనా అనుకున్నాను మీరు అందరూ చూసుకుని నేను హైట్ లేను నేను అల్లగా ఉన్నాను కళ్ళ కొంచెం చిన్నగా ఉంది పళ్ళు పచ్చగా ఉన్నాయి మా అమ్మ కలర్ వచ్చింది మా నాన్న కలర్ వచ్చింది ఆల్ వి ఆర్ కంప్లైంట్స్ ఓన్లీ కంప్లైంట్స్ ఇన్ అవర్ లైఫ్ మనకి రాకుండా పక్కన వాళ్ళు ఎవరో ఉంటారు అంత బాగానే అంత బాగానే నవ్వుతే బాగా అంత బాగానే వెళ్తుంది అంత బాగా నువ్వు నడుస్తా అంటే బాగాలేదు ఇట్లా మళ్ళీ ఫీల్ చేస్తాను. ఫస్ట్ సెషన్లో నేను ఏం చెప్పాను టేక్ బ్రెత్ ఎనర్జీ లీవ్ ద నెగిటివ్ ఎనర్జీ. ప్రతి నిమిషము మనం ఈ విధంగా మనం బ్రెత్ తీసుకున్నాం అనుకో ఎవరు చెప్పే నెగిటివ్స్ మన బ్రెయిన్లోకి రాకుండా ఉన్నప్పుడు మనము సో కాన్ఫిడెంట్ వెన్ వీఆర్ సో కాన్ఫిడెంట్ యాజ్ యూ సెడ్ ఒక పని చేయాలంటే భయం ఒకరు ఏమన్నంటే ఏమైతుందో ఏమని భయం ఇవన్నీ ఉండవు. జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన దగ్గర ఏమైనా ఉంటేనే కదా మనం ఇచ్చేది కదా. ఫస్ట్ మన పట్ల మనకి హ్యాపీనెస్. మార్నింగ్ నిద్ర లేవగానే సే థ్యాంక్స్ టు గాడ్. అబ్బా ప్రపంచంలో రోజు పొద్దులు లేస్తానే 2.5 లక్షల మంది జనాలు లేయట్లేదు, రాత్రి పడుకున్నారు పొద్దున్న లేయట్లేదు. సో మనం లేసినాం. పక్క చూడండి అమ్ముందా తప్పక చూడండి నాదున్నాడా ఇంట్లో అక్క చెల్లెలు అనుకున్నారా ఆల్ ఈజ్ వెల్. ఓకే థ్యాంక్ యూ. రైట్ ఫస్ట్ వెన్ వి స్టార్ట్ అవర్ లైఫ్ విత్ థ్యాంక్ గివింగ్. ఈ లైఫ్ ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్, ఇంట్లో ఉన్నందుకు మమ్మీ డాడీ థ్యాంక్స్, చదువు చెప్పడానికి లైక్ థ్యాంక్స్, మనం ఇక్కడికి వచ్చాము ఓకే మ్యాజిక్. వెన్ వి స్టార్ట్ అవర్ లైఫ్ విత్ థ్యాంక్స్ only the positivity you are sending to the universe and what you get. ఏ విత్తనం నాటితే అదే చెట్టే వస్తుంది. వేపకాయ విత్తనం నాటి మామిడికాయ చెట్టు రావద్దు, చింతకాయ నాటితే చెరుకు రాదు, ఏమి నాటితే అదే వస్తుంది. వెన్ యూ వాంట్ కరేజ్ స్పీక్ కరేజియస్ వర్డ్స్. నాకేం తక్కువ, అంతా బాగుంది, నాకు ఉన్నంత నేను బాగా చదవగలను, నేను బాగా నేర్చుకోగలను, నేను బాగా ఎదగాలని నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది, నేను ఎదుగుతాను, నేను సాధిస్తాను. రోజు 5 వేస్తున్నాను, ఇంకో అరగంట ఎంత పడుతున్నావు అరగంట పడుతుంది, ఇంకొంచెం నేర్చుకున్నాను. ఆ మిగతా టైంని నాకు ఏది రాదో అది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నెవర్ నెవర్ అండ్ నెవర్ గివ్ అప్, నెవర్ అండ్ నెవర్ discourage yourself, never and never blame yourself. ఓకే, పక్కింటి వాడు చూడు, పెదనాన్న చూడు బాగా చూసుకుంటున్నాడు, చిన్నాన్న చూడు ఎంత బాగా చూస్తుంది, మామ చూడు ఎంత బాగా. నో కంపారిజన్స్, నో కంపారిజన్స్. మనం పుట్టంగానే మన పేరెంట్స్ తీసుకుపోయి మన డస్ట్బిన్లో వేయలేదు. వీఆర్ విత్ అవర్ పేరెంట్స్. మన పేరెంట్స్ బై గాడ్స్ గిఫ్ట్స్ లేదు, ఎవరో ఒకరు జరగవచ్చు అలాంటి టైంలో, కానీ ఎవరో ఒకరికి ఎఫెక్ట్ చేస్తున్నారు. దట్స్ అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని మనం పోషించుకోగల బ్రెయిన్ దేవుడు ఇచ్చినట్టు శరీరం దీంతో మనకు చాలా ఎవ్రీ డే ఇన్స్పైరింగ్ స్టోరీ కనిపిస్తుంది కదా. ఎవరంటే అక్కడ మనం వాట్సాప్లో టీవీస్లో అన్నీ ప్రిజర్వ్ చేసి ఒక కంప్యూటర్ సెంటర్లోకి వెళ్ళి ఒక కాపీ తీసుకోండి, ఫైల్ ఫైల్ చేయండి, మీరు చదవండి. రోజు ఒకసారి ఖురాన్ చదివినట్టు, బైబిల్ చదివినట్టు, భగవద్గీత చదివినట్టు
వాటన్నిటిలో కూడా ఇదే ఉంటుంది, బాగా బతకండి. మీరు బాగా బతికి ఇంకొకరికి సహాయపడండి. ఇదే చెప్తాను కదా. ఇది కాక వేరేది ఏమైనా ఉంటుంటే బైబిల్లో కానీ పురాణంలో కానీ మీరు అది నేర్చుకుంటారు. ప్రాక్టికల్ అవి మానేమని చెప్పట్లేదు, అవి ఎలా చదువుతారో వీటిని అట్లా చదవాలి. దెన్ ఇవన్నీ చదువుతున్నా మనకి కాన్ఫిడెన్స్ రావట్లేదు, మనకు కావాల్సిన అచీవ్ కావట్లేదు. దట్ వెన్ ఐ సెడ్ నేను చెప్పింది మీరు చేయండి, మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది అర్థం. చాలా మంది కంటే మనం ఎంత ఎత్తులో ఉన్నామో మనకు అర్థమైన తర్వాత ఏమీ లేని వాళ్ళే ఈ స్థాయికి వెళ్ళినారు. అప్పుడు మనం ఏ స్థాయికి వెళ్ళాలో మనం బిల్డింగ్ కార్డ్ కెన్ అచీవ్ మెనీ థింగ్స్. ఈ ప్రపంచంలో ఇన్ని ఇన్నోవేషన్స్ ఒక బిల్డింగ్ కార్డుతోనే లైట్ చూసి ఫీల్ ఎడిసన్ ఎంత ట్రై చేసింటాడు. ఎవరో చెప్పారంట, ఎడిసన్కి నోబెల్ ప్రైజ్ వచ్చినాక నువ్వు దీనికోసము 999 times ఫెయిల్ అయినావు కదా, 1000 times యూ ఇన్వెంటెడ్ ద బల్బ్, అంతే కదా. I discovered, I invented 999 formulas. With that, bulb cannot be evolved. ఏం చేస్తే బల్బు రాదు అనే 999 ఫార్ములాలు నేను అంటాను. అట్లా చేస్తే బల్బు రాదు, ఇట్లా చేస్తే బల్బు వస్తుంది. ఈ ఒక్క పార్ట్ మనకందరికి ఏవో ఒక భయాలు ఉంటాయి, మనకందరికి ఏవో ఒక లైఫ్లో నేను ఇది చేయాలని, నాకు ఇంట్లో నుంచి బయటపడాలి. ఆల్వేస్ రిమెంబర్, థామస్ ఆల్వా ఎడిసన్ ఈజ్ ఏ ADHD child. ADHD attentive deficit hyperactive disorder. అంటే ఆయన చూసారు, ఎవరైనా చెప్పింది తొందరగా అర్థం చేసుకోలేదు, టీచర్స్ చెప్పింది కూడా తొందరగా క్యాచ్ చేయలేరు. సో అందుకని ఒకసారి ఏం చేస్తున్నారు, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ వాళ్ళ స్కూల్ నుంచి ఒక లెటర్ ఆయన తీసుకోవాలి. ఆ లెటర్ చదివి ఎడిసన్ వాళ్ళ అమ్మకి, అమ్మ ఈ లెటర్ చదివిపోవాలని ఆయన ఆ లెటర్ చదివి వాళ్ళ మదర్ అమ్మ ఏం రాశారంటే, నాన్న యూఆర్ సో జీనియస్, నువ్వు చాలా జీనియస్. ఎంత జీనియస్ అంటే నీకు చదువు చెప్పడానికి మీ మేడం వాళ్ళకి చేత కావాలి, అందుకనే మీ అబ్బాయికి ఇంట్లోనే బాగా చదువు చెప్పమని నేను పంపించేసాను. అవునా, అలాగా. తర్వాత వాళ్ళ అమ్మాయి చదువు చెప్పింది, ఆయన అదే చదువుకున్నాడు. తర్వాతనే ఈ విధంగా సైన్స్ చాలా కష్టపడినాడు ఆయన జీవితంలో. చాలా విషయాలు ఏమైంటారు, 1000 పేటెంట్ బైక్స్ ఉన్నాయి, చాలా కనిపెట్టారు. సరే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఇట్లేదు వెకేట్ చేయాల్సి వచ్చింది. ఆ వస్తువులన్నీ దేనికి వెతుకుతున్నాడు ఆయన. అప్పుడు ఆయన స్కూల్లో వాళ్ళ టీచర్ ఇచ్చిన లెటర్ పెట్టుకున్నాడు. ఓపెన్ అండ్ సీ దాట్ అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ చాలా హార్ష్గా వాళ్ళ మదర్ని అడ్రస్ చేస్తూ రాసింది, నేను ఎటువంటి పిల్లవాడిని మా స్కూల్కి పంపిస్తున్నాను, వీడు ఒక ఒక ఇడియట్, ఏం చెప్పినా అర్థం చేసుకునే స్థాయి లేదు, మీ వాడికి నేను చదువు చెప్పలేదు, రేపటి నుంచి మీ అబ్బాయి మా స్కూల్కి పంపకండి. మనకి ఏం చేస్తాం, అది అందరికీ చూపించి ఏడ్చి వాడిని నాకు తిప్పి, ఏరా నువ్వు ఇట్లా పుట్టినావు, నాకు అయ్యో నేనెంత కర్మ చేసుకున్నాను, నాకు పుట్టినావు. దిస్ ఈజ్ పాజిటివ్. కాబట్టి ఇట్లా ఇంత ఎలక్ట్రిసిటీ మనం కనుక్కున్నాము, ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే ఒక మదర్ యొక్క పేషెన్స్. ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇంతవరకు అంత ఐక్యూ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ప్రవేశ లోపడతాం, ఇది చాలా ఈ ఆల్సో అంటే బుద్ధి మాంద్యము అంటారు. అటువంటి వాళ్ళే ఇంత గొప్పగా సాధిస్తే మనం ఎందుకు సాధించాలి? మీరు ఏ ఇన్నోవేషన్ అయినా తీసుకోండి. కేఎఫ్సీకి వెళ్తారు, కేఎఫ్సీ ద ఫౌండర్ ఆఫ్ కేఎఫ్సీ లైఫ్లో ఆయనకు అన్ని ఫెయిల్యూర్స్. 2 times ఆయన సూసైడ్ బాగా వదిలిపెట్టిపోయింది, పిల్లల దగ్గర తీసుకోవాలి. సూసైడ్ చేసుకోవాలనుకుంటే తాడు తెగి కింద పడ్డాడు. ఒక స్టేజ్లో ఆయనకి ఏదో ఆయన చెప్పనేది చేస్తుంది కదా, at the age of 70+ is a millennial. దశరథ్ మాంచి అని నాకంతా చదువు ఉంది, చదువులో దశరథ్ మాంచి అంటే ఇప్పుడు
ఒక ఊళ్ళో జార్ఖండ్ దగ్గర ఉన్న చిన్న పల్లెటూరు. అది ఎట్లా ఉందంటే కొండ కింద భాగంలో ఉంది ఆ పల్లెటూరు. ఏ పనికి బయటికి వెళ్ళాలన్నా కొండ ఎక్కి అవతలికి వెళ్ళాలి ఊరి వాళ్ళందరూ. అట్లా పనికి అన్నిటికీ ఒకసారి ఆయన అంటే పనికి వెళ్తారు. అక్కడ పని కొండ పై భాగంలో అక్కడ ఉంది. ఆయన బాగా ఆయనకి ఆహారం తీసుకొని వస్తూ నాలుగు కింద పడ్డారు. ఆయన ఫుడ్ లేదు ఆ రోజు, ఏం రాలేదు అంటే ఇంకా ఫుడ్ తేలట్లేదు. తర్వాత కూడా ఆమె డబ్బుతో చనిపోతుంది. ఆయనకి అప్పుడు ఒక అర్థమైంది, కొండ వల్ల కదా ఇంతమంది ఉపయోగం, ఇంతమంది బాధపడుతున్నారు. ఒక ఆయన దగ్గర ఏమీ లేదు, ఒక మేకనో ఒక బర్రెనో ఉంది. దాన్ని అమ్మేసి 2 మేకులు ఒక సుత్తి కొంటున్నారు. కొన్ని ఆ కొండ అది ఆయన కష్టపడితే కానీ ఫుడ్ దొరకదు. అట్లాంటి వ్యక్తి ఏం చేశాడు, కొండని కొట్టడం మొదలుపెట్టాడు. ఊరేళ్ళంతా నమ్మినారు, అరే నువ్వు ఒక మనిషికి ఇంత మేకులు తీసుకొని కొండను కొడతావు అన్నమాట. ఆయన ఏం మాట్లాడలేదు, ఎవరితో ఏం చెప్పాడు. రోజు కొండని ఒక భాగంగా ఇట్లా చేసుకొని కొండలో నుంచి దారి ఉంటే అవతలకి ఈజీగా పోతాం కదా, అదే ఆయన ఆలోచన. ఈ స్టార్ట్ ఊరంతా నవ్వినాను, చేతులు కాయలు అనిపోయినాయి. అట్లా ఎన్ని రోజులు చేసినాడంటే ఆయన ఆ పని ఒక రోజు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 12 సంవత్సరాలు ఒకే పని ఏకదాటిగా చేసి ఆ కొండని దారి చేసింది. జస్ట్ ఇమాజిన్. ఆయన కష్టపడితే తప్ప ఆయన చేసే పని చేసిన తర్వాత ఊళ్ళో వాళ్ళు ఏదో ఒక ఫుడ్ పెట్టడం ముందు పెట్టాల. నేను కొండను కొట్టాను, రోజు క్యారెట్ పెట్టుకున్నానంటే ఎవరు కొట్టాను. ఆయన ఎవరితోనూ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ స్టార్టెడ్ డూయింగ్ తర్వాత వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. అది దారి వస్తుందో లేదో తెలియదు, ఆయన బతుకుతారో లేదో తెలియదు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక కొండని రోజు కొట్టి దారి చేయాలి అంటే హౌ ఇంత పెద్ద వర్క్ ఇంతవరకు ఏ హ్యూమన్ బీయింగ్ చేయలేదు. ఆయనకి ఎక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లేవు, ఆయనకి ఎక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లేవు, స్కూల్ లేదు, చదువు లేదు, ఏమీ లేదు. జస్ట్ మోటివేషన్ ఇన్ ద హార్ట్ దట్ నేను నా ఊరి వాళ్ళకి కష్టాన్ని దూరం చేయాలి, నా అలాంటి కష్టపడకూడదు. సో సంకల్పం గట్టిదైతే శక్తి సామర్థ్యాలు అవన్నీ తవనకు తానే నడుచుకొని వస్తాయి. ఓన్లీ యువర్ గోల్ మస్ట్ బి వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ స్ట్రాంగ్. ఆర్ యు ఆర్ విత్ మీ? ఎస్ ఎస్. సమ్మర్ కదా, సమ్మర్లో మనకి ఎక్కువ ఏం తినాలనిపిస్తుంది? చల్లగా చల్లగా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎక్కువ ఒక ఫేమస్ కంపెనీ ఏంటి? ఏఎన్యూఏ దాని పేరు ఉన్నారు. దాని ఎక్స్పాన్షన్ తెలుసా? ఆనంద్ మిల్క్ ఇండియా లిమిటెడ్, అమూల్. అది ఎక్కడుంది? గుజరాత్. గుజరాత్లో ఒక చిన్న అబ్బాయి బిఫోర్ ఇండిపెండెన్స్ ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్లో ఒక కథను రాశారన్నమాట. ఇండియాలో పాలు, భారతదేశంలో పాలు ఎంత మురికిగా ఉంటాయి అంటే బ్రిటిష్లో మురికి కాలంలో నీళ్లు కూడా ఇండియాలో ఉండే పాల కంటే స్వచ్ఛంగా ఉంటాయి. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ దట్ ద చైల్డ్ హర్డ్. ఈ స్టేట్మెంట్ని ఆ అబ్బాయి ఒక న్యూస్ పేపర్లో చదివింది. ఏమా స్టేట్మెంట్? భారతదేశంలోని పాల కంటే బ్రిటిష్లో ఉండే మురికి కాలంలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. వెరీ టైం నా దేశంలో పాల గురించి వేరే దేశం వాళ్ళు ఇంతగా రాస్తారు. నేను దీనికోసం నేను ఏమైనా స్మాల్ చైల్డ్ ఇంత గట్టిగా సంకల్పించుకున్నాడు అంటే ప్రతి ఇంట పల్లెటూరులో ఏవి ఉపాధి లేని ప్రతి చోట ఒక ఆవునో ఒక అరవలో పెట్టుకొని ఆ శిక్షణ అన్నమాట. ప్రతి ఆ పాలు ఒక ఊళ్ళో 5-6 మంది పాలంటారు, ఊరంతా పాలంటే ఆ మిల్క్ని ఒక చోట చేసి దాన్ని ఏం చెయ్యదు. ఇది మనం కథ చెప్పినంత చిన్నది కాదు. టేక్ సీరియస్ టుగెదర్, బట్ ద థాట్ ఈస్ వెరీ నార్మల్ అండ్ ద వర్క్ ఈస్ వెరీ నార్మల్. ఒక్కసారిగా ఊరు ఆనంద ఊరిలో
ఊరంతా ఎంత కష్టపడ్డారంటే ఆ బ్రింక్ ఇండియా ప్రోడక్ట్స్ పెట్టేసేసి దాని నుంచి పాలు ఎక్కువ అయితే ఏం చేస్తారు, పెరుగు నుంచి మజ్జిగ, తర్వాత వెన్న తీస్తారు, అది బటర్ చేస్తారు, చేస్తారు. దాని నుంచి మిల్క్ ప్రోడక్ట్స్, పనీర్, ఎవ్రీథింగ్. ఇప్పుడు అక్కడ గుజరాత్ ఆ ప్రాంతం యొక్క రిచెస్ట్ ప్రాంతం ఇంకొక అక్కడ నుంచి ఎవ్రీ ప్రోడక్ట్ విల్ గో టు ద అబ్రాడ్. బ్రిటిషర్స్ కూడా ఇదే ప్రోడక్ట్స్. ఎవరో మనల్ని అవమానపరిచినారని, ఎవరో మనల్ని కమెంట్ చేసినారని మనం ఆ పని వదిలేసి పారిపోకూడదు. ఆ పని మనం ఎంత అద్భుతంగా చేయాలి అంటే వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. దట్ బాయ్స్ నేమ్ ఈస్ వర్గీస్ కురియన్. So, if you see the world in and around, the paper చదవలో లేదు నాకు, పేపర్ తీస్తే దాని స్టోరీస్ మనకి ఎందుకు అవి చదివి వదిలేయకూడదు. యూ మస్ట్ గో త్రూ దట్. ఒక ఆమె భర్త లేడు, తల్లి తరిమేసినాడు, ఇద్దరు పిల్లలతో కలిసి బీచ్లో పడి సూసైడ్ చేసుకోవాలా అనుకున్నాను. కానీ చూసి పిల్లలు చెప్పబోతున్నారు, ఏం చేయాలి అర్థం లేదు. ఆటలుగా అక్కడ కూర్చొని ఒక వేసంకాయలు అమ్మే ఆయన చూసి అయ్యే పాపం అనుకుంటారు, కొన్ని చెనక్కాయలు ఇచ్చినట్టు అప్పుడే ఎప్పటి చిన్న పరిచయంతో అడిగింది, మీ రోజుకి ఎంత డబ్బులు వస్తాయి చెనక్కాయలు అయ్యో పాపం అనుకొని కొన్ని ఇచ్చి సరే అమ్ముకొని రాకపోతే డబ్బులు ఇస్తాను. So how she started her album. Now in India, ఆమెకి chain restaurants ఉన్నాయి. పెట్టుబడి లేదు, వెనక ఎవరు లేదు, ఒక్కటే ఉంది ఆమె దగ్గర లివింగ్ హార్ట్, ఒకటే ఉంది ఆమె దగ్గర ధైర్యం, ఒకటే ఉంది ఆమె దగ్గర పిల్లలు తప్పించుకోవాలి. So the suicides, only my mission is in the society I should not see the suicides. ఎంత కష్టం వచ్చినా ఒక చీమ దాచుకోదు, సూసైడ్ చేసుకోవచ్చు. చచ్చిపోయి అవి న్యాచురల్గా ప్రాణాలు పడదు. ఏ చిన్న ప్రాణి కూడా తెచ్చుకుంటారు, ఒక్క మనిషికే తెచ్చుకుంటారు. ఇంత మంచి బ్రెయిన్ ఉంది, శరీరం ఇంత గొప్ప శరీరం ఇచ్చి ఆలోచించే శక్తి ఉంది. ఏ రోజు సూసైడ్స్ లేని పేపర్ నేను చదవను. సో ఓన్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. అరే మీలో ఇంత శక్తి ఉంది, మన మానవులకు మనం చాలా శక్తియుక్తులతో పుట్టాము, మనకి ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి, వాటిని మీరు వినియోగించుకొని జీవితంలో ముందుకెళ్ళండి. అంతేకాని కుక్క, పిల్లి, చీమ, దోమ ఏవి చావము, మనం చావకూడదు అని చెప్పే ఒక విధంగా చెప్పాలి అని ఐ చూస్ దిస్ ప్రిన్సిపల్. ఐ రిజైన్ మై జాబ్. In the past 8 years only I am doing free service to the schools, colleges and any NGOs like this. Wherever people are there, I told them, this is my work. If you have any blockage, you want to come out of that, you want to check out. మీదేంటి, మీ బాడీ ఏంటి, మీలో ఎంత కెపాసిటీ ఉంది. మనలాంటి మన చుట్టూ ఉన్న మనుషులు కొంతమంది స్టోరీస్ చెప్తారు, వాళ్ళ జీవితంలో ఎట్లా అచీవ్ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు. ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ యూ హ్యావ్ ఎ ఫీలింగ్. మీరు మీ పేపర్ మీద కొన్ని రాసుకున్నారు, నాకు ఈ సమస్య. ఆఫ్టర్ దిస్ వుడ్ యూ ఫైండ్ ఎనీ సొల్యూషన్. నాకు ఈ సమస్య ఉంది, నేను దీని నుంచి ఇట్లా బయటపడాలనుకుంటున్నాను, ఇట్లా బయటపడి నేను ఈ గోల్ని అచీవ్ చేయగలుగుతున్నాను అని ఏమైనా ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ దీనికి ఏదో పెద్ద భాష ఉండాలి, ఏదో చెప్పాలి, గొప్పగా చెప్పాలనే మీరు ఫీల్ కావాలి. ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ లైక్ దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఐ ప్లాన్ సమ్ అదర్ టైమ్ టు కమ్ అండ్ మీట్ యూ పీపుల్ అండ్ గివ్ సపోర్ట్. మనం ఏదైనా ఒక పాత్రలో ఏమైనా పోయాలి అంటే దానికి కోడ్ ఉందో లేదో చూస్తాం, వస్తే వేసాడు. I don't want that cold vessels. I want a vessel, I want such a container which can hold something whatever I said that we.
everyone. Okay, start with the first. Yes, ma'am. Come on. In a simple words, కథ చెప్పుకుంటుంది బాహుబలి స్టోరీ వద్దునండి క్లాస్ స్టోరీ వద్దు లేదంటే ఇక ఏమేమి ఉన్నాయి పాటలు చూస్తున్నాను అంత పెద్ద స్టోరీస్ యాక్షన్స్ థ్రిల్లర్స్ జస్ట్ what is your problem after hearing that class? Do you got any idea how to talk about this? Check your minds. అంతే చెప్తాను అక్కడ లేకుంటున్నారు ఎదుర్కోవాలి కాన్సన్ట్రేట్ అని చేస్తారు ఇంట్లో ఎలా సాధించాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది కమ్యూనికేషన్. నువ్వు ఎంత ఇంట్లో కూర్చొని గంటలు చదివి ఎగ్జామ్లో 100 మార్క్స్ తెచ్చుకున్నా దెర్ ఇస్ ఎ ఇంటర్వ్యూ. Interviewer will ask you some questions. This is also a training program. I am training అది లేచి మాట్లాడగలగడం అనేది ఒక క్యాలిబర్. ఆ క్యాలిబర్ దీనిలో ఇంజెక్ట్ చేసి వెళ్తున్నాను. అనేది ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని తీర్చుకోవడానికి ఏదైనా ట్రై చేయాలి. బట్ ఏమన్నారు అనే వీళ్ళు ఏమన్నా అంటున్నారు అని డిసప్పాయింటెడ్గా ఉండదు. మనం ముందు పోయి మనం ఏంటో చూపించాలి. ఇంతకుముందు నేను దీంట్లో నుంచి బయట పడడానికి పోతున్నాను అనేది ఏమన్నా అనుకుంటున్నాను. సో ఇక కాన్ఫిడెంట్ ఇవ్వండి. నాకు ఈ సమస్య ఉందని ఏమన్నా ఉందా క్లాస్ దీన్ని ఎట్లా సాధించాలి? భయం వల్ల నేను ఇలా పడిపోతుంది. భయం పోగొట్టుకొని ముందుకు పోయి చేస్తే అది సక్సెస్ అవుతుంది. So you got the solution to your problem. Yes, sir. Very good. What's your name? Next, anyone? Take the opportunity. ఒక్కసారి స్టేజ్ దగ్గరికి వెళ్ళి మైక్లో మాట్లాడాలంటే బిర్యానీ ప్యాకెట్లు పంచాలా, ఈసీ సార్ పంచాలా, చాలా పంచాలి. ఇక్కడ ఏం పంచకుండా నీకు మాట్లాడే ఆపర్చునిటీ స్టార్ట్. ఏదైనా చెప్పాలి అన్నా భయం వస్తుంది. కొంచెం మీరు ఇప్పుడు చెప్పిన స్టోరీస్ వల్ల వాళ్ళే చేసినారు కదా అంతా వికలాంగతత్వం అలా ఉండే కొద్ది చేసినారు కదా మనం చేయలేము అనేది ఒక థాట్ వస్తుంది. భయం అంటే ఎక్కడ వెళ్ళి ఏది చెప్పాలన్నా అట్లా వస్తుంది. కనీసం ఒక 40-50 మంది ఇంతమందిలో మాట్లాడతాను. సో ఎక్కడ మాట్లాడే అవకాశం వచ్చినా లైఫ్లో ఎవరైనా మాట్లాడినా అంటూ అనుకోండి ఏమో వాళ్ళతో ఒక్కరితే వింటారేమో మళ్ళీ మన వరకు రాదు. లేదా మనం చెప్పే పైన చెప్పేస్తారు ఆపర్చునిటీ వచ్చినప్పుడే అదే నెక్స్ట్ ఆపర్చునిటీ అదే పాయింట్ నేను అనుకుంటుంది అది వాళ్ళ పాయింట్కి మీ పాయింట్ చెప్పేస్తాను అదే తర్వాత అనుకుంటే ఎక్కువ అవకాశం ఉంది. ఎస్ బయటకు వస్తాను 2 hours చెప్తే మనం ఒక 2 minutes కూడా చెప్పలేకపోతున్నామంటే అవును
purchase a board, rolling board, and hang it in your room. Every day you practice teaching. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. They are not Supreme Court judges to judges. That is their opinion. Our opinion is I am the best teacher. I can teach anything. I can teach to anybody. Yes. After first time స్కూల్లో కాంపిటీషన్ పెడితే కాళ్ళు గడగడగడ ఉంటుంది. మా పక్కన మా ఫ్రెండ్స్ చూసి నమ్మినారు. సో ఐ డిసైడెడ్. అండ్ ద డే ఇట్ సెల్ఫ్ ఐ డిసైడెడ్. 5th క్లాస్ కొత్తగా వచ్చిన స్కూల్లో ఇంట్రడ్యూస్ చేసుకోమంటే కొంచెం కాళ్ళు చేతులు జరుగుతుంది. బట్ అందరూ పాత పిల్లలు నేను ఒక్కదానే కొన్నాను. ఐ డిసైడ్ అంటే నేను ఏం మాట్లాడినా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సో ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఎనీ ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ ఎస్ఆర్ ఎట్లా ఐ యూస్ టు పార్టిసిపేట్. Slowly, whoever they may be, I am confident. నా రాజకీయ నాయకులున్నా మాట్లాడినా, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నా మాట్లాడినా, ఐఏఎస్లోనా మాట్లాడినా, ఐ కుడ్ ఓన్లీ నేను మాట్లాడగలను. ఓన్లీ దట్ ఈస్ మై విషయం. చాలా మంది పేరు పెట్టేవాళ్ళు ఉన్నారు, వెంట చాలా మంది అనుకునేవాళ్ళు. ఐ మీ డోంట్ ఫీల్ జస్ట్ వాట్ టు స్పీక్ అండ్ దట్స్ ఇట్. నాలుగు ఉన్నాయి కదా అందరికీ చూపించండి. అందరికీ రైట్, వెరీ గుడ్. You want to go to any training program, first YouTube is a very good channel. So you start browsing Monday. So how to do, what is UPSC? First you should know everything about the UPSC. So what is the UPSC? How many papers are there? What is the syllabus? What you have to do? Once you open the algorithm of YouTube, that starts sending the same so many videos. You prepare your syllabus, you keep on topic was every day is not good. We spend some time on that. We need not to go anywhere. You apply for it and try to write the examination. The first examination survey also about old. Yes. How much time? Have a decay. Today onwards if you start, some other day we met and the day you have to say that. And the day onwards 2025 April 24th onwards or 25th onwards I started my journey towards UPSC. Now I am IAS. ఈ వరల్డ్లో మీ పేరెంట్స్ అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యింది. డెఫినెట్లీ విల్ మీట్ అన్నమాట. మీరు ఇంతకుముందు మీరు చాలా క్లాసులు రాలేదు. ఈజ్ ఎనీబడి కాల్డ్ 1-on-1 డైలీ మాట్లాడండి. What they want to say, they said and then you are there where you are. I am feeling a lot to bring you up. No failure, please get up. ఆ ఫెవికాల్ వదిలించుకోలేదు. ఇంతసేపు అడగలేదు. You must replace your opportunity. Yeah. Next month. ఈ మాటలు మీలోనే you never get opportunity and you never try yourself to grow. Definitely the people, those who stand and speak something, there is a potentiality అంటే ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్లో మార్పు రావడానికి, వాళ్ళు ట్రై చేయడానికి ఒక ఆపర్చునిటీ పడుతుంది. ఈ పీపుల్ విల్ టేక్ మచ్ టైం. బ్రేక్ దట్ అండ్ స్టాండ్ అప్. And speak. Only 10 minutes more. That's it. If the 10 minutes are over, I won't be here. You can raise your voice. Come here. Right.
కోసం కాదు, మీకోసం మీరు లేకండి. ఆయన నేను మాట్లాడితే వాళ్ళు ఏదో మంచి మాట్లాడితే నేను రాసుకొని ఎక్కడా చెప్పాను. బికాస్ ఐఎమ్ వాటి ఫుల్ ఫ్లెజ్. నా దగ్గర చాలానే ట్యాంక్ ఉంది. చిన్నప్పటి నుంచి మా టీచర్స్ ఇవన్నీ ఇది మాట్లాడి ట్యాంక్ ఉంది. వితౌట్ ఎనీ స్లీప్ ఐ కుడ్ ఏబుల్ టు స్టే సెషన్ మార్నింగ్ టు ఈవినింగ్. ఓకే, యూటిలైజ్ ద ఆపర్చునిటీ అండ్ స్లీప్ అప్. What do you want to become? ముందు నీకు ఏమైనా ఫీలింగ్ ఉందా దాని నుంచి ప్రమోట్ కాగలుగుతారా? ఏం ఫీలింగ్ ఉంది? దాని నుంచి బయటపడలేదా? ఒక భయమో ఒక ఏదో ఏది ఇక్కడ ముందు ఉన్న దాని నుంచి ఈ క్లాస్ విన్న తర్వాత దాన్ని నేను జయించగలను అనే ఫీలింగ్ కలగలేదా? రన్నింగ్ రేస్ ఏమంటున్నానా, డాన్స్ ఏమంటున్నానా, పాట పాడుకుంటున్నాను. దట్ ఆల్సో యూ కెన్ డూ. నీకు వచ్చింది ఏదైనా ఒక యాక్టివిటీ చేయవచ్చు. బ్రేక్ ద ఐస్. నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని మా ఇంట్లో పెట్టి కాదు రాండమ్మా అని దిస్ ఈజ్ యువర్ క్లాస్. నేను అని పోటీ పడి మీరు లేచి మాట్లాడాలి. నెక్స్ట్ ఐ డోంట్ స్పీక్, జస్ట్ ఐ స్పీక్ ఐ లిజన్. మీరే వాలంటరీగా లేయాలి, అదర్వైజ్ ఐ విల్ బెటర్. My name is Jayashree. I would like to be a child, like a boy child in my family, for my family. ఒక అమ్మాయికి ఇంకా ఎన్ని బౌండరీస్ ఉంటాయో అందరికీ తెలుసు. అవన్నీ కొలాప్స్ చేసేసి ఒక అబ్బాయిగా ఇంట్లో అందరినీ చూసుకోవాలి అన్నది నాకు. దానికోసం ఎంత కష్టమైనా ఫేస్ చేయడానికి ఏం చేయాలి? ఫస్ట్ మా మదర్ని బాగా చూసుకుంటాను, మా సిస్టర్ వాళ్ళ చిల్డ్రన్ని అందరినీ బాగా చూసుకోవాలి. అందరినీ బాగా చూసుకోవాలంటున్నాడు. ఫస్ట్ నువ్వు బాగా చూసుకోవాలి. యూ షుడ్ ఎన్రిచ్ యువర్ లాంగ్వేజ్, యూ షుడ్ ఎన్రిచ్ యువర్ టాలెంట్స్, యూ షుడ్ ఎన్రిచ్ యువర్ నాలెడ్జ్. నేను నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచి జాబ్ వస్తే నీ దగ్గర ఉంటేనే ఒకటి ఇవ్వగలరు. నువ్వు ఏం చేయాలన్నా వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ ఫస్ట్ డిసైడ్. ఫస్ట్ మంచి జాబ్ చేయాలి. అది ఏ జాబ్? ఆ జాబ్ ఏదో ఫస్ట్ నీకు తెలియాలి. బ్యాంక్. సో బ్యాంక్ జాబ్స్ నాకు కావాలి. ఫస్ట్ యూ రైట్ యువర్ నేమ్, ఆఫ్టర్ దట్ యూ రైట్ ఎంప్లాయీ ఆఫ్ ఎస్బీఐ, ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ బ్యాంక్, ఈ బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయీ అంటే ఫస్ట్ ఈరోజే రాసేసి ఏముంటుంది. బ్యాంక్ ఎంప్లాయీ నేను కావాలంటే ఏం చేయాలి? ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి? దాని సిలబస్ ఏంటి? కోచింగ్ ఏంటి? ఇదే మెంబర్స్ యూ హ్యావ్ టు స్టార్ట్. అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ అండ్ దట్ టు వెరీ పర్ఫెక్ట్. నేను ఇది సాధిస్తాను అని అంటూనే నువ్వు చేస్తున్నాను. వాళ్ళందరి తర్వాత నువ్వు బాగుంటే ఆటోమేటిక్గా ఇవ్వాలి. సో ఎవరి కోసం నువ్వు నీ టైంని వేస్ట్ చేస్తున్నావు. నేను చూడకుండా కలర్ అగైన్ డెఫినెట్లీ విల్ మిస్ ఇట్. ఆ రోజు మాట్లాడితే బాగుండేది, అట్లా బాగుండేది అనే రోజు మళ్ళీ ఎప్పుడు కాదు. ఇప్పుడే ఇక్కడే. అండ్ మెనీ చాలా మందికి ఎట్లా ఉంటుందంటే అబ్బాయి అంటే బాగుంటుందా, అమ్మాయిలు అయినా మనం వస్తాం. జస్ట్ అండ్ చిల్డ్రన్ ఇంత అమ్మాయి అనే అంతకంటే అద్భుతమైనది ఇంకోలేదు. బికాస్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ డూయింగ్ ద ప్రొఫెషన్స్ వాట్ ద మేల్ ఈజ్ డూయింగ్. ఎస్ అన్నీ చేస్తుంటాం, కానీ మేలే ఒక చైల్డ్కి భక్తి ఇవ్వడానికి మేల్ అండ్ ఫిమేల్ ఉంటేనే చైల్డ్ యొక్క భక్తి జరిగింది. దట్ ఈస్ అండర్స్టూడ్. బట్ ఒక ఫీమేల్కే ఉన్న ఆపర్చునిటీని ఫీల్ ప్రౌడ్ టు బీ ఏ బార్న్ యాజ్ ఎ ఫీమేల్ చైల్డ్. అమ్మాయిగా పుట్టడం ఎప్పుడూ అద్భుతమే, దాన్ని గర్వపడండి. మీ
మీకు మీరు గౌరవం సంపాదించుకోవడం మీ చేతిలో ఉంది. మనల్ని ఒకటి గౌరవించాలంటే మనం ఎట్లా ఉండాలి? కలెక్టర్ వస్తే అందరూ చేస్తారు, ఆఫీసర్ వస్తే అందరూ చేస్తారు, ఒక జడ్జి వస్తే అందరూ చేస్తారు. సో ఆ గౌరవం సంపాదించుకోవడం మన చేతిలో. నెవర్ ఫీల్ టు దట్ అప్ప ఊరికైనా అడుగుతుండగా అన్యాయం అని చేస్తున్నాము. మిమ్మల్ని మీరు అట్లా తక్కువ చేసుకోకండి. రియలీ ఇట్స్ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అమ్మాయిగా పుట్టారు. అందులో ఒకటి రాబోయే కాలం అంతా అమ్మాయి. అట్ ద సేమ్ టైం డోంట్ డామినేట్. ఒక అమ్మాయి అంటే 3 తరాలు, ఒక అమ్మాయి బాగుంది 3 తరాలు బాగుంటుంది. అక్కడ ఫ్యామిలీ కౌన్సిలర్ ఎంత విసుగు వస్తుందంటే ఆ వినే విషయాలన్నీ చూస్తుంటే, ఒక అమ్మాయి బాగా పెరగకపోతే అలా పేరెంట్స్ సఫర్ అవుతారు, పెళ్లి చేసుకున్న అత్తమామ సఫర్ అవుతారు, హస్బెండ్ సఫర్ అవుతారు, పుట్టిన పిల్లలు కూడా సఫర్ అవుతారు. ఒక సొసైటీ బాగా ఉండాలి అంటే వన్ అండ్ ఓన్లీ ద రీజన్ ఇస్ ఉమెన్. అందుకే స్వామి వివేకానంద అంటారు, నాకు ఉప్పు నరాలు వజ్ర సంకల్పాలు ఉంటే 1000 మంది యువకుల్ని ఇస్తే నేను ఈ దేశాన్ని మార్చేస్తాను. అలా ఇవ్వలేకపోతే 100 మంది యువకుల్ని ఇవ్వండి, నేను అదే పని చేస్తాను. Girl is not tension, she is equal to tension. 10 మంది అబ్బాయిలతో ఇస్తారు. ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ టు యువర్ వర్క్, ఆల్వేస్ ఫీల్ ప్రివిలేజ్ టు యువర్ ఉమెన్ వర్క్ అండ్ యూ ట్రై టు గ్లోరిఫై. ఆ విధంగా అమ్మాయిగా జన్మ తీసుకున్నందుకు దానికి ఒక వాల్యూ అండ్ వెరీ ప్యాథటిక్ నవేడేస్. నో వాల్యూస్ ఇస్తారు, నో వాల్యూస్. సొసైటీలో వాల్యూస్ పడిపోతున్నాయి అంటే అక్కడ ఉన్న స్త్రీకి వాల్యూస్ సందర్భం లేదు అన్నారు. 100%. అండ్ మీకు స్టోరీ చెప్తాను. మొఘల్ సామ్రాజ్యం, మొఘల్ ఎంపైర్ అంతా ఎండ్ అయిపోతాం. ఎండ్ అయిపోతే ఇంకా ఇక్కడి నుంచి సో వేరే దేశం నుంచి ఒక రాజు దండెత్తి వస్తాడు. ఆయన దండెత్తి వచ్చి లాస్ట్ ఔరంగజేబు తర్వాత అంత గొప్ప వాళ్ళు ఎవరైనా, అసలు ఔరంగజేబు పుట్టిన కొడుకులకి ఎవరిని కూడా ఇద్దరికే నేర్పించారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటే మళ్ళీ నన్ను చంపేసి వాడు రాజేశారు, ఎందుకంటే ఔరంగజేబు వాళ్ళ నాన్న చంపేసి అయిపోయారు. సో అందుకే ఏమి అట్లా నేర్పించారు అనమాట. ఆ రాజు వచ్చి ఎంత బీభత్సం చేస్తారంటే ఇక్కడి నుంచి వస్తారు ఆయన, ఎడారి దేశం స్టోరీ అయిపోయింది. దట్ పర్సన్ ఎంత ఉంచకూడదు, ఎందుకంటే అబ్బా మన సామ్రాజ్యం అంత పెద్దది, దాన్ని ఎట్లా చేయించాలా అనుకుంటూ వచ్చింటాడు. కానీ అక్కడ పోయేసరికి ఎవరికి అంత క్యాలిబర్ ఉండదు. అప్పటికే మరాఠా వాళ్ళంతా సగం నాశనం అయిపోతుంది. శివాజీ కుతుబ్ చంపిన తర్వాత యుద్ధాలు ఎక్కువ జరిగింటాయి, మొఘల్ సైన్యం చాలా క్షీణించిపోయింది. ఆ ఉన్నవాళ్ళు కూడా ఎవరు ఎదుర్కోలేదు. సో అతను మొత్తం అందరినీ ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చింది. బయట ఇరాన్ ఇరాక్ నుంచి ఒక రాజు దగ్గరికి వస్తారు. వచ్చి ఇంకా మొత్తం ఊచపోతనే ఏం చేస్తారంటే ఎక్కడ పురుషులు అని కనిపించిన వాళ్ళందరినీ సైనికులందరినీ చంపేస్తూ పోతారు. చంపేసిన దేశంలో ఎక్కడ రక్తం పేర్లే, ఎవరు యుద్ధం చేసి నిలబడే ఒక పురుషుడు కూడా కనిపించాడు అనమాట. ఒక ఇంట్లో తండ్రి ఉండడు, భర్త ఉండడు, కొడుకు ఉండడు, అట్లా మగవాళ్ళందరినీ చంపేసుకుంటే వెళ్ళిపోయింది. లాస్ట్ మళ్ళీ స్త్రీలే మిగిలిపోయినారు. మిగిలిపోయిన తర్వాత ఆ రాజు ఏమని ఆర్డర్ చేస్తారంటే మొత్తం అంతఃపురంలో అక్కడ ఉన్న స్త్రీలందరినీ పిలుచుకొని రండి అంటారు. దాదాపు కొన్ని 100 మంది స్త్రీలను ఒకే రూమ్లో అసెంబ్లీ చేస్తారు. చేసిన తర్వాత ఆ రాజు ఇలా వీళ్ళందరినీ చూసి ఇలా చైర్లో కూర్చొని తన కత్తి తీసి పక్కన పెట్టి కాళ్ళు ఇలా చాపుకొని పడుకొని నిద్రపోయేసరికి వాళ్ళు అక్కడ వణుకుతుంటారు, వీళ్ళు ఏం చేస్తారో మమ్మల్ని అని. ఆ పెద్ద హాల్ కలుపు వేసేసి ఒక్క సైనికుడు కూడా ఉండడు, అందరూ లోపలికి వెళ్ళిపోయింటారు. ఈ రాజు ఒక్కడే ఉంటాడు, ఉన్నదంతా స్త్రీలు ఉంటారు అక్కడ. ఆయన అట్లా ఒక గంట సేపు ప్రశాంతంగా
తర్వాత కళ్ళు తెచ్చి చూస్తాడు. బాగా నిద్రపోయిన తర్వాత చూస్తాడు. ఆయన నిద్రపోయక ముందు ఎక్కడ నిలబడినారో అక్కడే ఇలా చేతులు పట్టుకొని వణుకుంటూ ఆడవాళ్ళంతా ఉంటారు. దాన్ని వేసి ఆ కత్తిని తీసి పెట్టుకొని వాళ్ళందరి పక్క చూసి మాట, నేను మీ అందరి ఇంట్లలో ఉండే భర్తల్ని చెప్పిన, మీ కొడుకుల్ని చెప్పిన, మీ తల్లుల్ని చెప్పిన, ఇంతమంది నేను చెప్పేస్తాను. ఇప్పుడు నేను ఒక్కడు మీకు ఒంటరిగా దొరికిన, ఎవరు లేదు, నా దగ్గర ఆయుధం లేదు, నేను ఒక్కడే దొరికిన. కానీ మీలో ఏ ఒక్క స్త్రీ కూడా అందరు కలిసి నా మీద పడేస్తే నేను ముక్కలు అయిపోయాను. ఒక్క స్త్రీ కూడా తిరగబడాలి, లేకుంటే నన్ను జయించాలి అనే కోరిక కూడా మీకు కలగలేదు. అందుకే ఒక దేశం బాగుండాలంటే ఫస్ట్ ఆ దేశంలో ఉండే ఒక ఇంట్లో ఉండే మదర్ బాగుండాలి. ఆమె మంచి సంకల్పం ఉండాలి, అభివృద్ధి చెందాలి అని ఉండాలి. ఆమెకు ఆ సంకల్పం ఉంటే ఆ ఇంట్లో భర్త బాగుంటాడు, ఆ ఇంట్లో కొడుకు బాగుంటాడు, ఆ తర్వాత తలాంటాడు. ఈ గోడ ఈ ఇల్లు బాగుండాలంటే ఒక్క ఇంటిని అమర్స్తేనే గోడ ఇంత భద్రంగా ఉంటుంది. అట్లాంటి ఇల్లు కలిస్తేనే ఆ సమాజం, ఆ దేశం, ఆ ఊరు బాగుంటుంది. దానికి మెయిన్ పిల్లర్ ఎవరు? ఆ ఇంట్లో ఉండే తల్లి, ఆ ఇంట్లో ఉండే భార్య, ఆ ఇంట్లో ఉండే కూతురు. ఎక్కడైతే స్త్రీ శక్తి అద్భుతంగా ఉంటుందో ఆ ఊరు, ఆ పల్లె, ఆ గ్రామం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ ప్రపంచం, ఆ విశ్వం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి all are represent of a family. At least these many families are perfect. Definitely the society will be there. That's what I am expecting from now. My dear girls, keep in your mind, keep all these points in your mind, write in your diary and do for them. I wish you all best.